మూవీ అయితే చాలా బాగుంటుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. చూస్తున్నంతసేపు కూడా మనం అక్కడ కనిపిస్తూ ఉంటాము. అందరూ అలా ఉండకపోవచ్చు కానీ ఎక్కువ మంది ఇలానే ఉన్నారు కాబట్టి ఇన్ని లాంగ్వేజెస్లో వచ్చిందేమో. బాగా బ్రతకాలి అనేదానికి ఆడ మగ ఇద్దరూ కూడా సమానంగా ఉండాలండి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఉండకూడదు. ఏ విషయంలోనూ ఉండకూడదు. అది పనుల విషయంలో అవనివ్వండి, బాధ్యతల విషయంలో అవనివ్వండి, సంపాదించే విషయంలో అవనివ్వండి, గౌరవం విషయంలో అవనివ్వండి, ప్రేమ విషయంలో అవనివ్వండి, పిల్లల విషయంలో అవనివ్వండి, ఏదైనా సరే ఇద్దరూ కలిసి డెసిషన్ తీసుకున్నారు అనుకోండి చాలా బాగుంటుంది. అండ్ చెప్తున్న వీడియో మీకు చాలా తేలిగ్గా కనిపించవచ్చు కానీ చాలా డెప్త్ ఉన్న వీడియో అండి. ఎంతోమంది మనసుల్ని అతలాకుత చాలామంది మోగగా రోధిస్తారు, భరిస్తారు. ఎందుకంటే అంతకు మించిన అవకాశం లేదు కాబట్టి. పుట్టింట్లో వాళ్ళు అండదండలు ఉన్నా లేకపోతే ఏమాత్రం బయటికి వెళ్ళగలిగి ఇది ఉన్నా కూడా వాళ్ళు కూడా కుటుంబ బాధ్యతలను మోయడానికి ఉంటారు. ఎందుకంటే ఇవన్నీ మీరు వాల్యూ ఇవ్వలేదనుకోండి, సంపాదిస్తే వాల్యూ ఇస్తారు అనే థాట్ ప్రాసెస్ వచ్చిందనుకోండి. ఇప్పుడు అమ్మాయిలు కూడా జాబ్ చేయడానికి కారణం ఇదేనండి. హౌస్ వైఫ్కి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం వల్లే ఎక్కువ మంది జాబ్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. అదే మీరు ఇంట్లో ఉండి ఇంటి బాధ్యతలు నిర్వహించే మహిళకి మీరు తోడు నీడగా ఉన్నారనుకోండి, ఫ్యామిలీలో రిలేషన్స్ ఎంత బాగుంటాయో. అలసిపోయి వచ్చిన మగవాడికి సేద తీరాలంటే ఇల్లు ఒక స్వర్గంలా ఉండాలండి. అలా ఉండాలి అంటే ఆ ఛాన్స్ మీరు వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళని గుర్తించాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళ బాధను అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులు చేసుకొని మీరు వెళ్ళేసరికి సాగనంపి వచ్చేసరికి మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఆవిడ ఇంట్లో ఉంటున్నారంటే ఆవిడ మీరు ఎంత బాగా అర్థం చేసుకోవాలండి. అందరికీ నమస్తే అండి. నా పేరు శైలజ. ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు అయితే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి. యాక్చువల్గా నేను ఒక 2 years బ్యాక్ ఒక మూవీ చూశానండి. నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ దాని గురించి ఎలా చెప్తాం ఏం చెప్తాం అనిపించింది అనమాట. సిల్వర్ స్క్రీన్ మీద మూవీస్ అనగానే మనం పెద్ద పెద్ద స్టోరీస్, మంచి మంచి విజువల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అద్దరిపోయేలాగా పాటలు, స్టెప్పులు, లవ్ స్టోరీ, లేకపోతే మంచి ఫైట్స్, లేకపోతే గ్రాఫిక్స్ ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తాం. అసలు ఒక మూవీని ఒక సిల్వర్ స్క్రీన్ మీద చూడాలి అంటే చాలా గొప్పగా మనం ఊహిస్తాము. వాళ్ళు కూడా అలానే తీస్తారు. అయితే ఈ సినిమా అతి సాధారణంగా ఉందండి. కాకపోతే తెలుగు కాదు, సబ్ టైటిల్స్ పెట్టుకొని చూశాను. తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత అది ఇంకో లాంగ్వేజ్లో చూశాను. అది తెలుగులో వచ్చింది కానీ అది యాక్చువల్గా తెలుగులో తీయలేదు, అది ఇంకొక లాంగ్వేజ్లో తీశారు. ఫస్ట్ది మలయాళంలో తీసినట్లున్నారు, సెకండ్ది వేరే లాంగ్వేజ్ది తెలుగులోకి డబ్ చేశారు. అండ్ రీసెంట్గా ఇప్పుడైతే జీ తెలుగులో మిస్సెస్ అని చెప్పేసి వస్తుందన్నమాట. ఇదేంటి ఇది వేరు అది వేరు అది వేరు అనుకుని తీరా రాత్రి చూస్తే నాకు ఒక సిస్టర్ కామెంట్ కూడా చేశారనమాట, మిస్సెస్ గురించి చెప్పండి అని. మిస్సెస్ అంటే ఏ సినిమా అనుకున్నాను నేను. ఎందుకంటే నేను 2 years బ్యాక్ చూసినప్పుడే ఇలా కూడా సినిమా తీస్తారా, చాలా బాగుంది అనుకున్నాను కానీ నాకు ఎలా చెప్పాలో అర్థం కాలేదండి. కానీ ఇన్ని భాషల్లో తీశారు, అది కూడా డబ్బింగ్ కాదు, రీమేక్ చేశారు, ఆర్టిస్టులు మార్చారు, కొద్దిగా లొకేషన్స్ మార్చారు, అన్నీ అంటే మొత్తం రీమేక్ చేశారండి. ఒక మూవీని ఎవరైనా సరే రీమేక్ ఎప్పుడు చేస్తారండి? దాంట్లో ఏదో స్టోరీ ఉంటేనే కదా చేస్తారు, దాంట్లో ఏదో డెప్త్ ఉంటేనే కదా చేస్తారు. సో ఈరోజైతే నేను మీతో ఆ మూవీ షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. యాక్చువల్గా దీన్ని మూవీ అనకూడదండి, ప్రతిరోజు నిరంతరం ఒక మహిళ జీవితంలో కొనసాగే మౌన పోరాటమో నిశ్శబ్ద యుద్ధమో అనుకోండి. చాలా చాలా బాగున్నదండి. నాకైతే ఫీల్ అవుతున్నాను ఈ మూవీ గురించి ఈరోజు డిస్కస్ చేసే సందర్భం దొరికింది కాబట్టి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానండి. ఈ స్టోరీ యాక్చువల్గా ఈ మూవీ ఎక్కడ స్టార్ట్ అవుద్దంటే, ఒక అమ్మాయి పెళ్లి చూపుల దగ్గర నుండి పెళ్లితో స్టార్ట్ అవుద్ది. అమ్మాయి యాక్చువల్గా ఒక మంచి డ్యాన్సరు, చాలా పెద్ద డ్రీమరు. పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి చేసుకుని ఏదో జస్ట్ ఒక 2-3 days కూడా మరి ఎలా ఉంటుందో మనకు చూపించరు కానీ ఇంకా అక్కడ నుండి స్టార్ట్ అవుద్దండి. ఒకసారి మెట్టినింట్లో అడుగు పెడుతుంది, ఆ తర్వాత కిచెన్లోకి వస్తుంది, ఆ తర్వాత ఇంకా స్టోరీ స్టార్ట్స్ అండి. ఏంటి, పొయ్యి వెలిగించడం, అన్నం పెట్టడము, కొబ్బరి పచ్చడి నూరటము, నెక్స్ట్ సాంబార్ పెట్టడము, దోశలు వేయటము, మధ్య మధ్యలో భర్త గారు కొంచెం బొగ్గగిలుతూ బా సూపర్ అండం. నాకైతే మాత్రం అది చూస్తూ ఉంటే అబ్బా ఇలా కూడా ఉంటారా అనిపించింది. పాపం ఆ అమ్మాయి స్టార్టింగ్ చాలా గ్రాండ్గా ఎక్స్పెక్ట్ చేస్తుందండి. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఇంట్లో సిచ్యువేషన్స్ చూసి భర్త, మామగారు, అత్తగారు, ఆమె మాత్రమే ఇంట్లో ఉంటారు. సినిమాలో కూడా ఎక్కువ క్యారెక్టర్స్ కూడా ఉండవండి. వాళ్ళ పుట్టింటి వాళ్ళు, వీళ్ళ పుట్టింటి వాళ్ళు ఉంటారు. ఎక్కువ క్యారెక్టర్స్ ఏమీ లేవు. బట్టలు బయట ఉతకాలి, అన్నం తపాల్లోనే వండాలి, అది కూడా పొయ్యి మీద వండుకోవాలి. కొబ్బరి మిక్సీలో, వాటిల్లో ఏ పచ్చడి కూడా మిక్సీలో పేస్ట్ చేయకూడదు, గ్రైండ్ చేయకూడదు. ప్రతిరోజు ఇల్లు శుభ్రంగా ఉండాలి. వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా సకాలంలో టైంకి అందివ్వాలి. వాళ్ళు తిన్న తర్వాతే తినాలి.
మీకు ఎలా ఉంటుందంటే సినిమా మొత్తం అంతా కూడా ఎలా చూపిస్తారంటే కంప్లీట్గా వంటగది ఇంట్లో పనులే ఉంటాయండి. మనందరికీ కూడా చూసి 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 కామన్ అయిపోయిందేమో, కానీ నిజంగా దీని వెనకాల ఎంత పెద్ద కఠోర శ్రమ ఉన్నదో, ఎంతమంది దీని కింద నలుగుతున్నారు అంటే, యాక్చువల్గా మీరు ఇంట్లో పనులు చేసే ఆడవాళ్ళని గుర్తించారు అనుకోండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మీకు 1కి 10 రెట్లు వాళ్ళ దగ్గర నుంచి ప్రొడక్టివిటీ వస్తుంది. కానీ అవి చాలా సాధారణం. ముందు నుంచి చూస్తున్నా, ఈరోజు కొత్త ఉంది, వాళ్ళు మిక్సీ వచ్చింది, వాషింగ్ మెషిన్ వచ్చింది, మెయిడ్ ఉన్నారు, ఇవన్నీ ఉన్నారు కాబట్టి పనులే ఉండవు అనుకోని. అంటే ఇప్పుడు కూడా ఆ మూవీ చూసారంటే ఇలా ఉండేటోళ్ళు కూడా ఉన్నారు అని అర్థం కదండి. జెంట్స్ అంటే ఆఫీస్ వర్క్కి బయట పనులకి పరిమితము, లేడీస్ అంటే ఇంట్లో వర్కే చేయాలి, ఇంట్లో వర్క్ కాకపోతే ఇంకేం చేస్తారు, వీళ్ళకి పనే ఉంటుంది అని ఫస్ట్ నుండి కూడా వస్తున్న ఒక ఇదండి. ఎంత తప్పుందో కూడా ఎవరికీ తెలియదు. అసలు మీకు ఇక్కడ ఒక మాట చెప్పాలండి. అసలు హౌస్ వైఫ్ అంటేనే కంప్లీట్ పని అండి, కంప్లీట్ పని. కాకపోతే ఎందుకు గుర్తించరు ఏంటి? మీకు అన్నీ టైంకి రెడీ అవ్వాలి, బట్టలు ఉతికి ఉండాలి, ఇస్త్రీ చేసి ఉండాలి, వంట టైంకి అవ్వాలి, క్యారేజ్ సకాలంలో అవ్వాలి, ఇల్లంతా నీట్గా ఉండాలి, మీకు అన్ని సదుపాయాలు సమకూర్చాలి, మీ పిల్లల్ని చూసుకోవాలి, మిమ్మల్ని చూసుకోవాలి, ఇంటికి వచ్చేపోయే వాళ్ళని చూసుకోవాలి, మీ పెద్దవాళ్ళ ఏమైనా హాస్పిటల్ వర్క్ ఏదైనా ఉంటే అది చూసుకోవాలి, పెన్షనర్స్ ఉంటే వాళ్ళ తాలూకా డ్యూటీ చూసుకోవాలి, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి, బ్యాంకులకు వెళ్ళాలి, ఎవరికైనా హాస్పిటల్కి తీసుకెళ్ళాల్సి వస్తే అది కూడా తీసుకువెళ్ళాలి. అట్లనే రైతు బజార్ పనులు, పిల్లల ట్యూషన్ వర్క్, నెక్స్ట్ స్కూల్లో ఏమైనా మీటింగ్స్ ఉంటే అవి, ఇవి కాకుండా వచ్చిపోయే బంధువులు లేదా మీకోసం వచ్చే వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా పనులు ఉంటాయి. ఎవరు ఎప్పుడు వచ్చినా 365 రోజులు 24/7 అటెండ్ అవుతూనే ఉండాలి. పండగలు, పబ్బాలు, సండేస్ ఏవి హాలిడేస్ ఉండవు, ఎప్పుడూ కూడా నిరంతరం డ్యూటీ. కానీ మరి ఎందుకు గుర్తింపు ఉండదంటే అలా చూడడం అలవాటు అయిపోయిందండి ప్రతి ఒక్కరికి కూడా. ఒక ఇంట్లో ఉండేవాళ్ళు హౌస్ వైఫ్ అంటే ఇంట్లో ఉంటారు కాబట్టి ఏం పని ఉంటుందని అలవాటు అయిపోయింది. ఒక్కసారి వాళ్ళకు కూడా శాలరీస్ ఇవ్వడం కనుక స్టార్ట్ చేశారు అంటే అప్పుడు తెలుస్తుందండి ఎంత కష్టమో. ఇంటి పనులు, వంట పనులు ఇవన్నీ కూడా కేవలం ఆడవారికి మాత్రమే సొంతం అనేది ఒక తప్పుడు ఆలోచన అండి. ఇప్పట్లో కూడా ఈ సినిమా నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఈ రోజుల్లో కూడా ఇలా తీశారంటే ఇంకా ఆ ధోరణి మారలేదండి. ఇప్పుడు కూడా అబ్బాయిలకి పని చెప్పే పేరెంట్స్ చాలా తక్కువ. అబ్బాయిలు ఏమీ చెప్పరు. అబ్బాయిలు ఎంతసేపు ఫోన్ చూసుకుని వర్క్ చేసుకుని ఉంటారు. అమ్మాయిలకైతే అఫ్కోర్స్ ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా కొంచెం గట్టిగా అయిపోయారు అనుకోండి, వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. వాళ్ళు చదువుకొని వాళ్ళ పనులు ఏవో చేసుకుంటున్నారు. కానీ ఇద్దరు ఇలా ఉండకూడదు. ఇలా ఉండడము తప్పే, ముందు చెప్పినట్లు ఉండడము కూడా తప్పే. ఇద్దరికి ఇంటి పనులు తెలియాలి, ఇంటి బాధ్యతలు తెలియాలి, కష్టం సుఖం తెలుసుకోవాలి. పెళ్ళి అంటే ఏదో బలవంతంగా ఇద్దరిని పెట్టేయడం కాదండి. ఒక రిలేషన్లో వాళ్ళ మధ్య ఒక బంధం ఉండాలి. ఆ బంధానికి బాధ్యతలు తోడవ్వాలి, సర్దుకోవాలి. నువ్వు ఎక్కువ, నేను తక్కువ, నేను ఎక్కువ, నువ్వు తక్కువ, అలా కాకుండా ఇద్దరూ కూడా ఈక్వల్. ఇద్దరూ కూడా సంసారాన్ని నడపడానికి ఈక్వల్గా వర్క్ చేయాలి. ఈవిడ ఇంట్లో వర్క్ చేస్తే నువ్వు బయట వర్క్ చేయి, కానీ ఇంటికి వచ్చాక ఆవిడకి హెల్ప్ చేయి. అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇద్దరూ షేర్ చేసుకోండి. ఆవిడని బయటికి వెళ్ళాల్సి వస్తే తప్పకుండా పంపించండి. మీరు ఇళ్లలో షేర్ చేసుకోండి పనులు. ఇలాంటి జెంట్స్ కూడా ఉన్నారండి. అంటే ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది. భార్యాభర్త ఇద్దరు వర్క్ చేస్తూ బాధ్యతలను పంచుకుంటూ వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ. ఒకవేళ వెళ్ళారనుకోండి, ఇద్దరు వర్క్ చేశారనుకోండి, ఇద్దరు కూడా ప్రెషర్ కుక్కర్లా ఉంటారండి. ప్రెషర్ కుక్కర్లా నాది నాదే, నీది నీదే, ఇలానూ ఉండకూడదు. ఒకప్పుడు అంటే ఒక మహిళ అంటే ఇంట్లో ఉండి కుటుంబాన్ని చూసుకునేటోళ్ళు, మగవాళ్ళు బయటికి వెళ్ళి సంపాదించేవాళ్ళు. ఇప్పుడు అలా అవ్వటం లేదు, ఒకరి కష్టం అవటం లేదు. కానీ బ్రతకాలి అనుకుంటే, ఎందుకంటే ఈ మధ్యన న్యూస్ పేపర్స్ చూస్తున్నా, ఏవి చూస్తున్నా కూడా రకరకాల ప్రాబ్లమ్స్ అండి. ఫైనాన్షియల్గా లేకపోతే ఇంకోలాగా కాకుండా మానసికంగా వచ్చే జబ్బుల వల్లే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్రతి సమస్యకి వెనకాల ఒక మానసిక వ్యాధి కారణంగా ఉంటుంది. ఫైనాన్షియల్గా ఉన్న ఒక మెంటల్ డిసీజ్ ఉంటుంది, ఫ్యామిలీ పరంగా ఉన్న ఒక మెంటల్ డిసీజ్ ఉంటుంది, లేదా ఏదైనా చూసి భయపడుతున్న ప్రతిదానికి కూడా మనసే కారణం అండి. మనసు, మన మెదడు ఇవి సక్రమంగా ఉన్నాయి అనుకోండి, మనకి ఇంకా తిరుగులేదు. ఎటువంటి సమస్యలకైనా ఒక దారి దొరుకుద్ది. చాలా బాగుంటుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. చూస్తున్నంతసేపు కూడా మనం అక్కడ కనిపిస్తూ ఉంటాము. అందరూ అలా ఉండకపోవచ్చు, కానీ ఎక్కువ మంది ఇలానే ఉన్నారు కాబట్టి ఇన్ని లాంగ్వేజెస్లో వచ్చిందేమో. మన ఇంట్లో అంటే ప్రజెంట్ చూస్తున్న జెంట్స్ కూడా ఉండొచ్చు, లేదా అబ్బాయిలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మన ఇంట్లో అలాంటి సిచ్యుయేషన్ ఉంటే ఏంటి, ఏది ఏమైనా సరే బాగా బ్రతకాలి అనేదానికి ఆడ మగ ఇద్దరూ కూడా సమానంగా ఉండాలండి.
ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఉండకూడదు. ఏ విషయంలోనూ ఉండకూడదు. అది పనుల విషయంలో అవనివ్వండి, బాధ్యతల విషయంలో అవనివ్వండి, సంపాదించే విషయంలో అవనివ్వండి, గౌరవం విషయంలో అవనివ్వండి, ప్రేమ విషయంలో అవనివ్వండి, పిల్లల విషయంలో అవనివ్వండి, ఏదైనా సరే ఇద్దరూ కలిసి డెసిషన్ తీసుకున్నారు అనుకోండి చాలా బాగుంటుంది. అండ్ అందులో చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయండి. అంటే ఆ అమ్మాయి డేట్ అవుతుంది అనమాట. ఇంకంతే ఏదో నేరం చేసినట్లుగా, తప్పు చేసినట్లుగా ఓ పక్కన ఇచ్చేసేసి, అంటే కొన్ని ప్రైవసీ విషయాలు ఉంటాయి, వాటిని ప్రైవసీగానే ఉంచాలి. అమ్మాయి డేట్ అయిందంటే ఓ పక్కన పెట్టేసి అమ్మాయిని ముట్టుకొనివ్వకుండా. ఇందులో మామగారి క్యారెక్టర్ ఒకటి ఉంటుందండి. ఆయన బట్టలు బయటే ఉతకాలి, ఆయనకి బ్రష్ మీద పేస్ట్ కూడా వేసి ఇవ్వాలి, ఆయన బయటికి వెళ్తే చెప్పులు ఇవ్వాలి. నెక్స్ట్ వాళ్ళు సాంబార్లో ములక్కాడలు అవి టేబుల్ మీద ఉమ్మేస్తూ ఉంటారండి. ఎంత చిరాగ్గా ఉంటుందో చూడడానికి. అండ్ ఆ టేబుల్ మీద అత్తగారు ఆవిడ కలిసి కూర్చొని తర్వాత తింటారనమాట. ఇవన్నీ చాలా చిన్న విషయాలు అనిపిస్తుంది కానీ బ్రెయిన్కి ఎంత దరిద్రంగా అనిపిస్తుందనండి. నెక్స్ట్ ఒక చిన్న మాట కూడా ఆయన తీసుకోలేకపోతాడు. టేబుల్ మేనర్స్ గురించి ఒక మాట మాట్లాడుతుంది. ఆ మాటకి ఎంత హర్ట్ అయిపోతాడో. ఒక చిన్న మాటకి చాలా హర్ట్ అయిపోతాడు. దాన్ని పదే గుచ్చుతాడు ఒక చిన్న మాటకి. అంటే ఇంట్లో ఉమ్మేస్తావు కదా, హోటల్లో అయితే బాగానే తిన్నారు, సో మీకు టేబుల్ మేనర్స్ తెలుసు అన్నమాట అంటది. చాలా క్యాజువల్గా, చాలా నిజాయితీగా అంటుంది. దానికి వాడు ఆమెని చీల్చి చెండాడిస్తాడనమాట. ఉన్నారండి అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. లేనిపోయిన దానికి భార్యని గుచ్చుతారు. అలా అనేసి ఆడపిల్లలు కూడా ఇప్పుడు తెలివిగానే ఉన్నారు, వీళ్ళు అటు నుంచి గుచ్చుతున్నారు. ఇక్కడ మ్యాటర్ గుచ్చుకోవడం కాదండి, గుచ్చుకోవడం అస్సలు కాదు, అర్థం చేసుకోవడం, ప్రేమగా ఉండటం. ఇద్దరూ కలిసి నెక్స్ట్ జనరేషన్కి ఒక అవకాశం ఇస్తున్నారు అంటే మీరు ఎంత మెచ్యూర్డ్గా ఉండాలి, ఎంత బాధ్యతగా ఉండాలి, ఎంత ప్రేమమయంగా ఉండాలి. ఎందుకండి రోజువారీ కొట్లాటలు, చిరాకులు, చేదరింపులు, హాస్యవు, వాళ్ళ మీద మీరు, మీ మీద వాళ్ళు, ఇంకా మీ ఇద్దరిని చూసిన తర్వాత మధ్యలో వచ్చేటోళ్ళు రాబందులు. ఇవన్నీ అవసరమా? అదేదో మీరు సవ్యంగా మాట్లాడుకున్నారనుకోండి, ఏ మూడో కన్ను రాదండి, ఏ రాబందు రాదు. అనవసరంగా మన తల తీసుకుని వెళ్ళి వేరే వాళ్ళ రోట్లో ఎందుకు పెట్టడం అండి, వేస్ట్ కదా. ఫైనల్గా భూమి గుండ్రంగా ఉందన్నట్లుగా ప్రతి ఒక్కరూ కూడా తిరిగి తమ నివాసానికే చేరుకోవాలి. ఈలోపు ఊరకనే డ్యాన్సులు చేసేసారనుకోండి, మనసు విరిగిపోతుంది తప్పించి జరిగేది ఏముంటుంది చెప్పండి. చెప్తున్నాను కదండి, చూడడానికి ఈరోజు మ్యాటరు చాలా తేలిక, కానీ ఆలోచిస్తే చాలా డెప్త్ ఉంటుంది. అండ్ ఇదే టాపిక్ మీద ఉంటే మీకు కళ్ళల్లో నీళ్లు కూడా ఆగవండి. చాలామంది పుట్టింటికి వెళ్ళాలన్నా కూడా పర్మిషన్ తీసుకోవాలి. ఏది ఏమైనా సరే అండి, ఇది చాలా గమ్మత్తైన టాపిక్. దీనికి మరి అంత ఉందో లేదో నాకు తెలీదు. ఎవరైనా సరే మారితే, నెక్స్ట్ జనరేషన్ అయినా మారితే సంతోషంగా ఉంటారు. లేదనుకోండి, ఇప్పుడు మ్యారేజెస్ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. యూజ్ అండ్ త్రోలో వచ్చేసాయి. యూజ్ అండ్ త్రో చాలా బాధాకరమైన విషయం అండి. ఒకప్పుడైతే పెళ్లి చేసుకున్నామంటే 600 అయినా 106 అయినా 7 జన్మల బంధం. ఇప్పుడు అలా కాదండి, చాలా క్యాజువల్గా ఉంటున్నారు. సో ఎక్కడ తప్పు జరుగుతుందన్నది మనం ఖచ్చితంగా చూడాలి, ఖచ్చితంగా దీని గురించి తెలుసుకోవాలి. అండ్ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా దీని గురించి డిస్కస్ చేయాలి. అమ్మాయిలకు కూడా వాల్యూ ఇవ్వటం అబ్బాయిలకు నేర్పించాలి, ఇంటి పనులు నేర్పించాలి. ఇంటి పనులు చేయడం నామోషిగా అస్సలు ఫీల్ అవ్వకూడదండి, అసలు ఫీల్ అవ్వకూడదు. మీరు బ్రతకడానికి ఉపయోగపడేవి ఈ పనులే కదండి. మీరు 1 కోటి రూపాయలు తెచ్చారనుకోండి, మీకు వండుకోవడం రాదు, తింటం రాదు, ఇంట్లో పనులు రావు, గ్యాస్ ముట్టించలేరు, మీ పనులు మీరు చేసుకుపోతే ఏం చేసుకుంటారండి? మీ దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నంత వరకు ఎవరైనా వచ్చి సాయం చేస్తారేమో, కానీ మీకు మనశ్శాంతి రాదు. అది రావాలి అంటే మీ పనులు మీరు నేర్చుకోవాలి, మీ ఫ్యామిలీతో మీరు సక్రమంగా ఉండాలి. చెప్పుకుంటూ పోతే చాలా అండి. సో ఇవాళకైతే ఇదే వీడియో అండి. ఇంట్లో కూడా చాలా పనులు అయినాయి. మార్నింగ్ పూజ, టిఫిన్ సెక్షన్ ఇదంతా అయిపోయిందండి. కానీ అవి షూట్ చేసే కంటే కూడా ఈరోజు మీతో ఇలా చెప్పాలనిపించింది. రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ అండి.